See the example 4. Circular disc 5 mm, 5 millimeters thickness. సర్క్యులర్ డిస్క్ అండి, ఇలా డిస్క్స్ ఉన్నాయి. ఈ డిస్క్ యొక్క థిక్నెస్ 5 mm. ఓకేనా, ఆ డిస్క్ యొక్క థిక్నెస్ 5 mm ఆర్ ప్లేస్డ్ one above the other to form a cylinder. ఓకే, ఒకదాని మీద ఒకటి డిస్క్స్ పెట్టారండి. ఓకేనా, ఇలా అమర్చడం వల్ల ఇది ఏమైందంటే సిలిండర్ షేప్ లేక వచ్చేసింది. ఓకేనా, ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సిలిండర్ షేప్. టు ఫార్మ్ ఏ సిలిండర్ ఆఫ్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా 462 centimeters square. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ డిస్క్ ఇఫ్ ద రేడియస్ ఈస్ 3.5 centimeters. ఓకేనా, ఒక సర్క్యులర్ డిస్క్ యొక్క ఒక డిస్క్ యొక్క థిక్నెస్ ఎంత అంటే 5 mm. ఓకేనా, అలా కొన్ని డిస్క్స్ మనము అమర్చాము. ఇక్కడ అమర్చడం వల్ల అది ఏ ఫామ్ లెక్క వచ్చేసింది అంటే సిలిండర్ కావాలంటే మనకి హైట్ కావాలి, రేడియస్. ఓకే, అంతే గివెన్ ఫర్ యూ రేడియస్ ఇచ్చేసాడండి. వాట్ ది గివెన్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ సిలిండర్ given that curved surface area of cylinder that equal to for the value 462 centimeters square. Okay na, radius of cylinder radius of cylinder 3.5 centimeters radius. Height of cylinder. ఓకే నా, see the height of cylinder. height ఇక్కడ వాల్యూ ఇవ్వలేదండి, height ఇక్కడ మనకు వాల్యూ ఇవ్వలేదు. హైట్ ఇవ్వలేదు సిలిండర్కి, ఓన్లీ వన్ డిస్క్. ఓకేనా, ప్రతి ఒక్క డిస్క్ యొక్క థిక్నెస్ ఇచ్చాడు, ఎంతలా మందం ఇచ్చాడు అనమాట. ఎంత 5 mm మిల్లీమీటర్స్ థిక్నెస్ ఇచ్చేసాడు. సో దే డిడ్ంట్ గివ్ ద హైట్ కావాలంటే ఎలా చూడాలండి, హైట్ అనేది ఎలా ఫామ్ అయింది, నెంబర్ ఆఫ్ డిస్క్ అంటే డిస్క్ అని ఫార్మ్ చేశాం. ఓకేనా, నెంబర్ ఆఫ్ డిస్క్ ఇంటూ థిక్నెస్. ఓకే, ఇక్కడ హైట్ అనేది ఎలా అయిపోతుందండి, హైట్ అంటే నెంబర్ ఆఫ్ డిస్క్ ఇంటూ థిక్నెస్. ఓకేనా, నెంబర్ ఆఫ్ డిస్క్స్ ఇంటూ థిక్నెస్. ఓకేనా, నెంబర్ ఆఫ్ డిస్క్ మీకు ఏమో తెలుసా, మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది అదే కదా. సో యూ వాంట్ టు ఫైండ్ అవుట్ ద నెంబర్ ఆఫ్ డిస్క్. ఆ నెంబర్ ఆఫ్ డిస్క్ ని x అనుకుందాం. we don't know the disc. ఓకేనా, ఎన్ని డిస్క్ అమర్చామో మనకు తెలియదు. ఆ ఫామ్ మొత్తం సిలిండర్ షేప్ లోకి వచ్చేసింది. ఓకేనా, ఇంటూ థిక్నెస్ ఎంత వచ్చిందండి 5 mm కదా, 5 millimeters. ఓకేనా, థిక్నెస్ ఆఫ్ ద ఈచ్ డిస్క్. ఓకేనా, 5 mm. సో ఇక్కడ మనకు వాల్యూస్ మొత్తం ఎలా ఉన్నాయండి, సెంటీమీటర్స్ స్క్వేర్ సెంటీమీటర్స్ అన్ని సెంటీమీటర్స్లో ఉన్నాయి. ఇది ఒకటి ఎలా ఉందండి మిల్లీమీటర్స్, దాన్ని కూడా మనం ఎలా చేయాలంటే సెంటీమీటర్స్ పై చేంజ్ చేసుకోవాలి. సో x ఇంటూ 5/10 సెంటీమీటర్స్. ఓకేనా, సెంటీమీటర్స్ లైక్ చేంజ్ చేస్తాం సెంటీమీటర్స్. సో బట్ ద వాల్యూ 5 1s 5 2s. సో x/2 cm. ఓకేనా, x/2 ఇక్కడ క్యాన్సిల్ చేద్దాం, 5 1s 5 2s. సో 1 x into 1 x only. సో డివైడెడ్ బై 2 x/2 సెంటీమీటర్స్, లేదంటే 5x/10 అనేది రాసుకోవచ్చు. 5x/10 సెంటీమీటర్స్ ఏదైనా కరెక్ట్ అండి. దట్ ఈస్ ద హైట్. అదేనండి హైట్ ఇక్కడ.
height is equal to x/2 centimeters. Okay na. Next line ఏమంటారు సార్ అంటే curved surface area of the cylinder. Write down curved surface area of the cylinder equal to 462 centimeters square. Again last next. Okay na. Curved surface area of the cylinder is equal to 462 centimeters square. Okay na. The given in the question only. What is the curved surface area of cylinder? 2 pi RH is equal to 462 cm square, centimeter square. So 2 into 22 by 7 into, okay na. What is the R? R ఎంత ఇచ్చారంటే 3.5 కదా, 3.5 centimeters into, what the H ఎంత వచ్చిందండి మనకు x/2 cm is equal to 462 cm square. ఇక్కడ 2 cm squares ఉన్నాయండి. ఇక్కడ this one also will be the cancel. See what is the value given and the remaining 2 into 22 it will become 44. So 44 divided by 7 into 3.5. Okay na, 3.5 cancel అయితే 7 months 7 0.5. Okay na, 0.5. ఇంకా ఏమైనా క్యాన్సిలేషన్ ఉందా? డినామినేటర్లో 2 ఉందండి, ఇక్కడ 2 will be the cancel. So what the remaining 22 into 0.5 into x is equal to 462. Okay na, 462. 22 ones, 22 twos 44. 22 twos 44. What will the remainder? 2. 22 equal to 22 ones. So 0.5 ఎలా రాయొచ్చండి? 5/10 గా రాయొచ్చు కదా. So 5/10 into x is equal to, what is the value? 21. Okay, equal to 21. I want the x value. In LHS 5/x is there. By coming to RHS it will become reciprocal అయితే ఏమవుతుందండి? x is equal to, okay na, x is equal to 21 into 10/5. Okay na, 10/5. So it will become 210/5. Okay na, x is equal to 210/5. But the value 5 4s are 20. పాయింట్ వల్ల వస్తుంది కదా. సీక్రెట్ 42 డిస్క్. See here 5/10 ఉందండి. By coming to RHS it will become reciprocal. Okay na, reciprocal అయిపోతే ఏమవుతుందండి? x is equal to 21 into, what the value? 10/5 కదా. Okay na, 10/5. See that equal to 210/5. X is equal to, so 5 ones, 5 4s are 20, 5 2s. So x is equal to 42. x అంటే ఏంటంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ డిస్క్స్ కదా. సో నెంబర్ ఆఫ్ డిస్క్ ఈక్వల్ టు 42 అంటే 42 డిస్క్స్ని, ఓకేనా, మనం ఫామ్ చేయడం వల్ల అది సిలిండర్గా ఫామ్ అయిందండి. ఓకే, ఒక సిలిండర్గా 42 డిస్క్స్ని ఫామ్ చేయడం వల్ల సిలిండర్గా ఫామ్ అయింది. ఓకేనా, ఈచ్ డిస్క్ యొక్క థిక్నెస్ ఎంత అండి? 5 millimeters అంటే 1/2, ఓకేనా, సెంటీమీటర్స్.
దాని నుంచి హైట్ కనుక్కోవచ్చు మనం. ఓకేనా, హైట్ ఇచ్చాడు, రేడియస్ ఇచ్చాడు. హైట్గా డైరెక్ట్గా ఏం లేదు, నెంబర్ ఆఫ్ డిస్క్ యూ వాంట్ టు ఫైండ్ అవుట్. సో therefore number of disk is equal to 42. That is the answer, that is the value. మీ టెక్స్ట్ బుక్లో ఉందండి, టెక్స్ట్ బుక్ మోడల్ చేసినప్పుడు నో ప్రాబ్లం, కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది. ఈ మోడల్ చేస్తే కొంచెం బాగుంటుంది. See the next one. హాలోన్ సిలిండర్. హాలోన్ సిలిండర్స్ అంటే సిలిండర్ ఇన్సైడ్ అనదర్ సిలిండర్ అండి. ఓకేనా, సిలిండర్ ఇన్సైడ్ అనదర్ సిలిండర్. సిలిండర్ లోపల ఇంకో సిలిండర్ ఉంటుందండి, హాలోన్ సిలిండర్. See, హాలోన్ సిలిండర్ హ్యావింగ్ ఎక్స్టర్నల్ రేడియస్. ఓకేనా, దే గివెన్ ఫర్ యూ ఎక్స్టర్నల్ రేడియస్ అంటే ఏంటంటే చూడండి, టాప్ సైడ్ దిస్ ద సెంటర్. ఈ సెంటర్లో దిస్ ద సెంటర్, ఇది స్మాల్ రేడియస్ అవుతుంది కదండి. ఇంటీరియర్ ఇన్సైడ్ ఉన్న సిలిండర్ని ఇంటీరియర్ సిలిండర్ అంటున్నాం, అవుట్ సైడ్ ఉన్న సిలిండర్ని ఎక్స్టీరియర్ సిలిండర్ అంటున్నాం. ఓకేనా, ఇంటీరియర్ సిలిండర్ కదా, ఇది స్మాల్ ఆర్. ఓకేనా, ఈ సెంటర్ నుంచి ఇక్కడి వరకు ఉండేదాన్ని ఫ్రమ్ హియర్ టు హియర్. ఓకేనా, అంటే ఎక్స్టర్నల్ సర్కిల్ని సర్కంఫరెన్స్ని టచ్ అవుతుంది సెంటర్ నుంచి, దీని క్యాపిటల్ ఆర్. అండర్స్టూడ్? ఓకే, అంటే టాప్ సైడ్ మాత్రం తీసుకున్నాం. టాప్ సైడ్లో ఎలా ఉందండి, లైక్ దిస్. సో దిస్ ఇస్ ద సెంటర్, ఇది సెంటర్ అనుకున్నాం. ఇన్సైడ్ ఉన్న సర్కిల్ని స్మాల్ ఆర్. ఓకేనా, అవుట్ సైడ్ ఉన్న సర్కిల్ టచ్ అయితే అది క్యాపిటల్ ఆర్. ఓకేనా, ఇక్కడ నుంచి ఇక్కడికి ఉండే రేడియస్ ఏమని పిలుస్తామండి, క్యాపిటల్ ఆర్. ఇక్కడ నుంచి ఇక్కడికి ఉండే రేడియస్ ఏమని పిలుస్తామండి, స్మాల్ ఆర్. లైక్ దట్. ఓకేనా, ఓకేనా, ఈ ఏరియాని ఓన్లీ ఈ ఏరియాని నేను ఏమని పిలుస్తామంటే విత్ అని పిలుస్తామండి. అంటే క్యాపిటల్ ఆర్ మైనస్ స్మాల్ ఆర్ చేస్తే ఏమవుతుందండి, ఈ విత్ అనేది వస్తుంది కదా. సో క్యాపిటల్ ఆర్ మైనస్ స్మాల్ ఆర్ చేస్తే కదా ఆ విత్ అనేది వస్తుంది. సో సీ ద క్వశ్చన్, విత్ అనొచ్చు, థిక్నెస్ అనొచ్చు. ఏ హాలోన్ సిలిండర్ హ్యావింగ్ ఎక్స్టర్నల్ రేడియస్ అంటే బిగ్ ఆర్, క్యాపిటల్ ఆర్ ఇస్ ఈక్వల్ టు 8 సెంటీమీటర్స్ గివెన్. అంటే హైట్, టోటల్గా సిలిండర్ యొక్క హైట్ ఎంత ఇచ్చాడండి, హైట్ ఎంత ఇచ్చాడు, 10 సెంటీమీటర్స్ total height. Having the total surface area, they given some hint. Total surface area they given 338 pi centimeter square. Find the thickness of the hollow metallic cylinder. Thickness అంటే మందం అండి. ఓకే, ఎంత లావుతో ఉంది అంటే ఇంటీరియర్ ఎక్స్టీరియర్ రెండు ఎంత లావుతో ఉన్నాయి, వాటి యొక్క డిఫరెన్స్ అంటే క్యాపిటల్ ఆర్ మైనస్ స్మాల్ ఆర్ చేస్తే మీకు వాల్యూ వచ్చేస్తుంది. ఓకేనా, క్యాపిటల్ ఆర్ యు నో వాట్ ద వాల్యూ, క్యాపిటల్ ఆర్ 8, స్మాల్ ఆర్ we don't know. You want to find out first of all small r. A capital R నుంచి small r మైనస్ చేస్తే కన్నా we will see the thickness అన్న width అన్న కూడా సేమ్, ఈ width. ఓకే, ఇది మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది. ఇన్ ద డయాగ్రామ్లో మీకు టెక్స్ట్ బుక్లో డయాగ్రామ్లో ఇచ్చాడండి ఎల్లో కలర్లో. ఓకేనా, ఆ ఎల్లో కలర్ని మీరు ఫైండ్ అవుట్ చేయాలి, ఆ విడ్త్ని తీస్తే ఈ విడ్త్నంతా, ఈ విడ్త్ను. ఓకేనా, దాని థిక్నెస్, ఆ థిక్నెస్ని ఫైండ్ అవుట్ చేయాలి. లెట్ us see the formula. Understood? See the given for you. అక్కడ ఇచ్చాడు చూడండి, హాలోన్ సిలిండర్ హ్యావింగ్ ఎక్స్టర్నల్ రేడియస్. ఎక్స్టర్నల్ రేడియస్ అంటే ఇప్పుడు చెప్తానండి, రేడియస్ ఆఫ్ ఎక్స్టర్నల్ సిలిండర్ is equal to ఎంత ఇచ్చాడండి, క్యాపిటల్ ఆర్ is equal to 8 cm. ఓకేనా, 8 సెంటీమీటర్స్. ఓకేనా, నెక్స్ట్ అండి స్మాల్ ఆర్, ఎక్స్టర్నల్ డయామీటర్ యొక్క రేడియస్ హైట్ చూద్దాం. ఓకేనా, ఇంటర్నల్
డయామీటర్ కాదు, ఈ ఎక్స్టర్నల్ సిలిండర్ యొక్క రేడియస్ హైట్ చూద్దాం, ఇంటర్నల్ సిలిండర్ యొక్క రేడియస్ హైట్ ఒకసారి చూద్దాం. ఓకే, నెక్స్ట్ సి హైట్ ఆఫ్ ఎక్స్టర్నల్ సిలిండర్ ఇక్కడ ఏమంటే 10 సెంటీమీటర్స్. ఓకేనా, మీరు దీన్ని ఎక్స్టర్నల్ అయినా అనుకోవచ్చు, ఇంటర్నల్ అయినా అనుకోవచ్చు అండి, నో ప్రాబ్లం. దీన్ని ఎక్స్టర్నల్ అయినా అనుకోవచ్చు, ఇంటర్నల్ అయినా అనుకోవచ్చు. బికాస్ ఇక్కడ హాలోన్ సిలిండర్లో హైట్ ఇంటర్నల్ కి ఎక్స్టర్నల్ కి సేమ్ హైట్ అండి. ఓకేనా, ఎక్స్టర్నల్ కి ఇంటర్నల్ కి ఎక్స్టర్నల్ కి సేమ్ హైట్ ఇచ్చేసాడు. సో 10 సెంటీమీటర్స్, 10 సెంటీమీటర్స్ అంటే టోటల్ గా మనం ఏం చెప్పచ్చు, హైట్ ఆఫ్ ద సిలిండర్. ఓకే, అది ఇంటర్నల్ అయినా కావచ్చు, ఎక్స్టర్నల్ అయినా కావచ్చు. ఓకేనా, నెక్స్ట్ రేడియస్ ఇంటర్నల్ గురించి చూద్దాం. రేడియస్ ఆఫ్ ఇంటర్నల్, రేడియస్ ఆఫ్ ఇంటర్నల్ సిలిండర్. ఇంటర్నల్ సిలిండర్ అంటే స్మాలర్, దట్ ఈజ్ ఈక్వల్ టు వీ డోంట్ నో అని ఆర్ అని అనుకుందాం. ఓకేనా, స్మాలర్ వీ డోంట్ నో, ఇంటర్నల్ సిలిండర్. See here, radius of the internal cylinder. Okay na, internal చూసాము, external చూసాము. External they given, they didn't given the internal radius. See, radius వచ్చేసిందండి, height కూడా వచ్చేసింది. ఓకేనా, see the diagram, ఒకసారి diagram చూడండి. ఓకేనా, ఈ డయాగ్రామ్లో టోటల్ సర్ఫేస్ ఏరియా గివెన్. ఓకేనా, ఒక సిలిండర్ ఇది వదిలేండి, మామూలు ప్రీవియస్గా సిలిండర్ చూసాను కదా. సో దిస్ ఇస్ ద గివెన్ దట్ తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డయాగ్రామ్ వేసుకోవాలండి. డయాగ్రామ్ వేసుకున్న తర్వాత గివెన్ దట్ ఈ త్రీ లైన్స్ రాసుకోవాలి. ఓకేనా, ఈ 3 లైన్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత హింట్ ద గివెన్. బట్ ద హింట్ టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ హాలోన్ సిలిండర్. మామూలు సిలిండర్ కదండి ఇది, హాలోన్ సిలిండర్ ఈక్వల్ టు 338 పై ద గివెన్. ఓకేనా, 338 పై టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద హాలోన్ సిలిండర్ ఈక్వల్ టు 338 పై ద గివెన్. ఓకేనా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ 3 లైన్స్ రాయండి, డయాగ్రామ్ వేసుకోండి. ఓకేనా, నెక్స్ట్ ఆఫ్ ఆల్ టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే మీకు ఫార్ములా తెలుసండి. టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ సిలిండర్ అంటే కన్నా దీనికి టీఎస్ఏ, what the TSA total surface area of cylinder equal to 2 pi r into r plus h. ఓకే, ఆల్రెడీ యు నో ద ఫార్ములా. ఎలా వచ్చిందండి ఈ ఫార్ములా? ఎలా వచ్చిందండి సి టాప్ బాటమ్ లేదనుకున్నాం. ఓకేనా, వీ డోంట్ హ్యావ్ ద టాప్ అండ్ బాటమ్, ఓన్లీ సైడ్స్ ఉంది. సో కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా కదా, ఓన్లీ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా. వాట్ ద కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా? 2 pi RH. ఓకేనా, 2 pi RH. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఇస్ 2 pi RH ప్లస్ ఓన్లీ కర్వ్డ్ ఇన్ అంటే తీసుకుంది. టాప్ ఏముందండి? టాప్ 1 సర్కిల్ ఇస్ దేర్. ఓకేనా, బట్ ఏరియా ఆఫ్ సర్కిల్ pi r స్క్వేర్ ప్లస్ బాటమ్ ఏముందండి? టాప్ లో సర్కిల్, బాటమ్ లో కూడా సర్కిల్, సో pi r స్క్వేర్. సో 2 pi RH. ఓకేనా, pi r స్క్వేర్ ప్లస్ pi r స్క్వేర్ ఏమవుతుందండి? 2 ఉంటాయి కాబట్టి 2 pi r స్క్వేర్ ప్లస్ 2 pi r స్క్వేర్. ఓకేనా, 2
2 is there, 2 is there, pi is there, pi is there, r is there, r is there. So 2 pi r is the common. 2 pi r common this ఏముందండి ప్రీవియస్ గా రిమైనింగ్ h ప్లస్ ఇక్కడే మిగిలిపోయిందండి ఇంకో r. సో 2 pi r ఇంటూ h ప్లస్ r. అదే విధంగా ఫార్ములా మనకి టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ప్లస్ టాప్ ఆఫ్ ద సర్కిల్, ఓకేనా, ఏరియా ఆఫ్ సర్కిల్ ప్లస్ ఏరియా ఆఫ్ సర్కిల్, దట్ ఈస్ ద సిలిండర్. సిలిండర్ యొక్క ఫార్ములా మీకు తెలుసా? సిలిండర్ యొక్క ఫార్ములా total surface area of the cylinder. Now they given for you hollow cylinder. Okay, hollow cylinder. Backwards. So this is the hollow cylinder. అంటే cylinder inside another cylinder is there. So this is the interior cylinder. This is the external cylinder. Okay, internal, external. Internal కి separate radius ఉంటుంది, external కి separate radius ఉంటుంది. Okay, నా height is the same. ఇక్కడ ఎట్లా ఉంటుందంటే ఫార్ములా టోటల్ సర్ఫేస్ ఏరియా TSA, టోటల్ సర్ఫేస్ ఏరియా. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే ప్రీవియస్ టైం తీసుకున్నాం సిలిండర్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా కదా. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాలంటే రెండు ఉంటాయి కదండి, ఇక్కడ ఇంటర్నల్ ఒకటి ఉంది, ఎక్స్టర్నల్ ఒకటి ఉంది కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా, అందుకని 2 తీసుకోవాలి. సో 2 పై క్యాపిటల్ R ప్లస్, ఓకేనా, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఏంది అవుటర్ కి, ఎక్స్టర్నల్ కి క్యాపిటల్ R, ఇన్సైడ్ కి 2 పై RH ఇంటర్నల్ కి. ఓకేనా, ఇంటర్నల్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా, ఎక్స్టర్నల్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా. ఓకేనా, ఓన్లీ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా కనుక్కున్నాం. టాప్ బాటమ్ కూడా యాడ్ చేయాలి కదా. టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే కర్వ్ చేయాలి, టాప్ బాటమ్ కూడా చేయాలి. ఓకేనా, సి హియర్ ప్లస్, ఓకేనా, ప్లస్ అక్కడ పట్టదండి, ఇక్కడ కింద రాస్తాను. సో సర్కిల్ ఉంది కదా ఇన్సైడ్, సర్కిల్ ఇస్ దేర్. సో పై ఆర్ స్క్వేర్. ఫస్ట్ అవుట్ సైడ్ తీసుకున్నా, అవుట్ సైడ్ తీసుకున్నానండి. ఐఎమ్ టేకింగ్ అవుట్ సైడ్ సర్కిల్, అందుకని క్యాపిటల్ ఆర్. ఓకేనా, క్యాపిటల్ ఆర్. See, inside one circle is there, no? Inside one circle ఉంది కదా. సో దిస్ ఇస్ ద మైనస్. మైనస్ ఎందుకు తీసుకుంటానంటే ఇక్కడ ఇదంతా క్లోజ్డ్ అండి, ఇదంతా క్లోజ్డ్, ఇదంతా క్లోజ్ అయిపోయింది. ఓకేనా, ఇదంతా ఎలా ఉందండి ఓపెన్. ఓకేనా, మనం ఇదే కదా థిక్నెస్ కనుక్కోవాల్సింది, ఇదే కదా మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది. సో ఇదంతా క్లోజ్డ్, అందుకని ప్లస్. ఇది ఎలా ఉందండి, ఈ స్మాల్ వన్ మాత్రం నెగిటివ్. ఓకేనా, సో మైనస్ పై ఆర్ స్క్వేర్ ఇంటీరియర్ కి టాప్ లో అయిపోయింది. ఓకేనా, డినామినేటర్ లో డౌన్ లో కూడా 2 సర్కిల్స్ ఉంటాయి కదా. సో ప్లస్ పై క్యాపిటల్ ఆర్, క్యాపిటల్ ఆర్. ఓకేనా, మైనస్ పై స్మాల్ ఆర్ స్క్వేర్. ఓకేనా, సో ఫార్ములా ఈస్ 2 పై క్యాపిటల్ ఆర్ హెచ్ ప్లస్ 2 పై ఆర్ హెచ్. ఓకేనా, పై ఆర్ స్క్వేర్ ఎన్ని ఉంటాయి, 2 ఉంటాయి. సో ప్లస్ 2 పై క్యాపిటల్ ఆర్ స్క్వేర్. ఓకేనా, 2 పై క్యాపిటల్ ఆర్ స్క్వేర్ మైనస్ 2 మైనస్ ఉంటాయి కదా స్మాల్ ఆర్. సో మైనస్ 2 పై స్మాల్ ఆర్ స్క్వేర్. ఓకేనా, 2 పై స్మాల్ ఆర్ స్క్వేర్. సి హియర్. సో 2 పై క్యాపిటల్ ఆర్ హెచ్ ప్లస్ 2 pi small r h plus, okay na, 2 pi is there. So 2 pi common this one. So what is the remaining? Capital R square minus small r square.
సో మీకు ఇది ఉంటుందండి డైరెక్ట్గా ఫార్ములా. అక్కడ మీకు ఇచ్చిన ఫార్ములా ఏముంటుందంటే దిస్ ఈస్ ద ఫార్ములా. మీకు డైరెక్ట్గా లైక్ చేసి ఉంటాడు. ఎక్స్టర్నల్ ఇంటర్నల్ సర్కిల్స్ లైక్ చేసి ఉంటాడండి. ఓకేనా? ప్రాసెస్ ప్రకారం అయితే దిస్ ఇస్ ద ఫార్ములా. ఇది మీరు తెలుసుకోండి. మనం డైరెక్ట్గా ఫార్ములా అప్లై చేద్దాం. సో టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద హాలోన్ సిలిండర్ ఫార్ములా ఏంటండి? 2π క్యాపిటల్ R H ప్లస్ 2π స్మాల్ r h ప్లస్ 2π క్యాపిటల్ R మైనస్ స్మాల్ r స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 338π. ఓకేనా? ఈ ఫార్ములా ఎలా వచ్చిందో ఇప్పుడు చూపించారండి. ఓకేనా? ఈ ఫార్ములా ఎలా వచ్చిందో చూపాను. మనకి ప్రీవియస్గా టోటల్ సర్ఫేస్ ఆఫ్ సిలిండర్ అయితే కన్నా 2πr ఇంటూ r ప్లస్ హెచ్ లేదా హెచ్ ప్లస్ ఆర్ ఏదైనా కరెక్ట్. ఆ ఫార్ములా ఎలా వచ్చిందో ఈ ఫార్ములా ఎలా వచ్చిందో మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చూపించానండి. సి 2π r ఏమైనా కామన్ తీద్దామా? అన్ని దాంట్లో r ఉంది కానీ ఇక్కడ స్మాల్ ఉంది, క్యాపిటల్ R కామన్ తీయలేము. హెచ్ ఉంది, ఇక్కడ హెచ్ ఉంది, హెచ్ కూడా తీయలేము కామన్. ఓకేనా? 2π ఉంది, 2π ఉంది, 2π ఉంది అంటే 3 టర్మ్స్లో 2π ఉంది. 2π కామన్ తీస్తున్నాను. 2π కామన్ తీసేస్తామండి. ఓకే, రిమైనింగ్ RH ప్లస్ 2π కామన్ ఇస్తాం కదా. సో ఇక్కడ స్మాల్ RH ప్లస్ 2π కామన్ ఇస్తాం కదా. సో క్యాపిటల్ R మైనస్ స్మాల్ r బ్రాకెట్ క్లోజ్ దట్ ఈక్వల్ టు సో పై విల్ బి ద క్యాన్సల్. ఓకేనా? పై విల్ బి ద క్యాన్సల్. 2 వన్స్. ఓకేనా? ఇక్కడ 2π అనేది మల్టిప్లికేషన్ అనేది ఇక్కడ ఏమైనా మల్టిప్లై బై కమింగ్ టు హియర్ డివిజన్ కదా. డివిజన్ అవుతుంది. అక్కడైనా డివిజన్ చేసి క్యాన్సల్ చేసి ఇక్కడ ఏం తీర్చండి. సో 2 వన్స్ ఆర్ 2 6 ఆర్ 12, 1 is there 2 9s. ఓకేనా? 169. The value is 169. సో క్యాపిటల్ R I know. క్యాపిటల్ R వాల్యూ మనకు తెలుసండి. ఎంతంటే 8H. H also I know. అంటే H వాల్యూ 10 కదా. 8 into 10. ఓకే, అవుట్ సైడ్ ఏం లేదండి రాయడానికి. అవుట్ సైడ్ దెర్ ఇస్ నథింగ్. సో 8 into 10 ప్లస్ R I don't know, స్మాల్ r నాకు తెలియదండి, ఇంటూ H ఈక్వల్ టు H ఈక్వల్ టు 10 ప్లస్ క్యాపిటల్ R I know 8 స్క్వేర్ మైనస్ స్మాల్ r I don't know, స్మాల్ r నాకు తెలియదండి, దట్ ఈక్వల్ టు 169. ఓకే, దట్ ఈక్వల్ 169. ఇప్పుడు ద వాల్యూ 80 ప్లస్ 10R ప్లస్ the value 64 minus r square is equal to 169. Okay, 169. 80 plus 64. 80 plus 64. 8 9 10 144. Plus you don't add this and add cheyalem kada. This is the r square. So plus 10r minus r square is equal to 169. Okay, 169. See 80 plus 64 and add this one 144. See here in RHS 169 is there. By coming to LHS, it will become లేదంటే LHS సైడ్ ఉన్న వాల్యూస్ అన్ని RHS సైడ్ తీసుకొని పోదాం. ఈ 3 టర్మ్స్ ని ఎందుకు తీసుకొని వెళ్తున్నాను అంటే హైయెస్ట్ పవర్ ఎంత ఉందంటే వేరియబుల్ కి r స్క్వేర్. ఇదే పాజిటివ్ లో లేదు, ఇది నెగిటివ్ లో ఉంది. ఇది పాజిటివ్ లో తెచ్చుకోవడానికి ఈ 3 టర్మ్స్ ని RHS సైడ్ పంపించేస్తున్నాం. సో ఇట్ విల్ బికమ్ 0 is equal to 169. ఓకే, 0 ఎందుకు రాసంటే ఈ పక్కన 3 టర్మ్స్ ని బై కమింగ్ టు RHS. So 144 minus 144, okay na, minus 10r, it will become plus r square, okay na, plus r square. Computer. So 0 is equal to what the value 169
minus 144 minus 10r plus r square. ఓకేనా, ఈ 3 టర్మ్స్ని RHS తీసుకొని వచ్చామండి LHS. సో వాట్ ఇస్ ద వాల్యూ? r square 0 is equal to r square. ఓకేనా, minus 10r ఆర్డర్లో రాస్తున్నాం. నెక్స్ట్ కాన్స్టెంట్ వాట్ ద వాల్యూ? 25 ప్లస్ 25. ఓకేనా, ఇది ఏ ఫామ్లో ఉందండి? క్వాడ్రాటిక్. ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ క్వాడ్రాటిక్. యూ కెన్ డూ ద ఫ్యాక్టరైజేషన్. ఓకేనా, ఫ్యాక్టర్ చేస్తాము. ఏమొచ్చాయండి ఫ్యాక్టర్స్? ఈ టూ ప్రోడక్ట్ చేయాలి కదా, ప్లస్ ప్లస్ ఏ. సో 25r స్క్వేర్ ఎటు అవుతుందంటే 10 రావాలి. 5 5s 5r 5r. ఓకేనా, బోత్ వాల్యూస్కి మైనస్ పెడతాం. మైనస్ మైనస్ ఏమవుతుందంటే ప్లస్. 5 5 25, r ఇంటూ r 25. ప్రోడక్ట్ చేసేది రావాలి, ఈ రెండు యాడ్ చేసేది రావాలి. మైనస్ మైనస్ ప్లస్ యాడ్ చేయాలి. 5 + 5 10. బిగ్ వాల్యూ వాల్యూ మైనస్ వాల్యూ, సో మైనస్ 10 వచ్చింది కదండి. సో 0 is equal to r square minus 5r minus 5r plus 25. Okay, 0 is equal to common name. R common this here, r minus 5 minus 5 common this here, r minus 5. Okay, now take any one. This one common one. So r minus 5 into outside ఏముందండి? r minus 5 only. Both అదే కదా వచ్చింది. both of which r minus 5 r minus 5. So r minus 5 is equal to 0 అవుతుంది. r minus 5 is equal to కూడా 0 అవుతుంది. So r is equal to 5 comma 5 అంతే కదండి. So r minus 5 is equal to 0 comma r minus 5 is equal to 0. Okay, r minus 5 equal to 0, r minus 5 equal to 0. So r is equal to 5 అవుతుంది, r is equal to కూడా 5 అవుతుంది. So the value is కింద డౌన్ లో రాసుకోండి, నాకు స్పేస్ లేదు ఇక్కడ రాసుకోండి. సో r is equal to ఏమొచ్చిందండి? 5. ఇంకొక వాల్యూ కూడా ఏమొచ్చిందండి? 5. సో బోత్ వాల్యూస్ కూడా మనకి 5 వచ్చేసాయి. సో స్మాల్ r is equal to 5 సెంటీమీటర్స్. ఓకేనా, ఫైండ్ అవుట్ చేసాం. స్మాల్ r అంటే ఏమనండి? నీట్గా therefore radius of the internal cylinder small r is equal to 5 centimeters. Okay, కనుక్కుందామండి స్మాల్ r. లాస్ట్ ఏం కనుక్కోవాలంటే థిక్నెస్ of the hollow metallic cylinder. థిక్నెస్ కనుక్కోవాలండి, అంటే ఇన్సైడ్ కి అవుట్ సైడ్ కి ఉన్న థిక్నెస్. ఓకేనా, ఇన్సైడ్ ఒక రేడియస్ ఎంత వచ్చిందండి? 5, అవుట్ సైడ్ ఒక రేడియస్ 8. సో thickness of the metal like metallic cylinder. Okay, thickness of the metallic cylinder. Thickness ఎంత ఉందండి? capital R minus small r. ఓకేనా, ప్రీవియస్ గా డయాగ్రామ్ ఇచ్చి చూపించారండి. ఓకేనా, థిక్నెస్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే capital R minus small r. సో వాట్ ద capital R? 8 centimeters minus what is the small r? 5 centimeters.